ఎవరినో కాదు. ఈరోజు నేను కూడా దేవుని చిత్తానికి వ్యతిరేకమైన పరిచర్య చేస్తే దేవుడు నన్ను కూడా మొత్తుతాడు అని మీ అందరికీ నేను గుర్తు చేస్తూ ఉన్నా. దేవుని సేవ దేవుని పద్ధతిలోనే జరగాలి. కొన్ని సందర్భాల్లో ప్రజలకు ఇబ్బంది అయినా సరే దేవుని సేవ దైవ కోణంలోనే జరగాలి. అది నాయకులకి ఇబ్బంది అయినా సరే, లేకపోతే తీర్పు తీర్చువాడు దేవుడే. దేవుడు తన సమూహాన్ని ఉద్దేశించి, తన ప్రజలను ఉద్దేశించి ఏది చెప్పదలుచుకున్నాడో దానికి లోబడి చెప్పడం దైవ సేవకుడిగా బాధ్యత. నాకు ఇష్టం లేకపోయినా దేవుని చిత్తానికి లోబడాలి. దేవుని చిత్తానికి బెండవలిక తప్పదిక అంతే. లేకపోతే ప్రతిఫలాన్ని నేనే అనుభవించాల్సి వస్తుంది. ఈ ఉదయం నేను గుర్తు చేస్తున్నా, అబ్రహాము జీవితంలో దేవుని వాక్కు అరుదుగా 13 సంవత్సరాలు మౌనంగా ఉండటానికి కారణం ఏంటంటే, నీవు నిందారహితుడు అయ్యుండు అబ్రహాం, నిందలేసుకోవటానికి అవకాశాలు పడొద్దు. బహుశా ఆ పొరపాటు చేయకుండా